కన్న తల్లిని పుట్టిన ఊరిని మర్చిపోకూడదని ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు విద్యార్థులకు సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతు శిక్షణా కేంద్రం, కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పట్టుదల, క్రమశిక్షణతో జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. నైతిక విలువలు, విద్యా అంశాన్ని పాఠ్యాంశంగా చేరిస్తే బాగుంటుందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వెంకయ్య సమాధానాలిచ్చారు. తాను జన్మించిన నెల్లూరు జిల్లాకు తానెంతో రుణపడి ఉన్నానన్న వెంకయ్య నేలను తాకి వందనం చేశారు. నేను అందుకని విద్యార్థులందరినీ కోరేది ఏంటంటే, జీవితంలో కష్టపడితే ప్రతి ఒక్కరూ పైకి రావచ్చు. అందుకని నా మొదటి సలహా, కష్టపడడం అలవాటు చేసుకోండి. హార్డ్ వర్క్ షుడ్ బి ది మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ యాక్టివిటీ. రెండవది క్రమశిక్షణ పాటించండి, డిసిప్లిన్. మూడవది సమయ పాలన పాటించండి. 4 పద్ధతిగా వ్యవహరించండి, సామాజిక స్పృహ కలిగి ఉండండి. 5 కన్న తల్లిని, మీకు జన్మనిచ్చిన అమ్మను, జన్మభూమిని, మీరు పుట్టిన ఊరుని, మాతృభాషను, అమ్మ గర్భంలో వచ్చిన తెలుగుని, మాతృదేశాన్ని, మన పవిత్ర భారతదేశాన్ని మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరికి జీవితంలో లక్ష్యం ఉండాలా, ఒక ఎయిమ్ ఉండాలా. ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఎయిమ్ హై. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి, కలలు కనండి, డ్రీమ్. ఆ కలలు కని ఆ కలలను సాకారం చేసుకోవడం, స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం, దానికి ఒక ఆకారం తేవడం కోసం, దానికి ఒక ప్రాకారం నిర్మాణం చేయడం కోసం మనందరం కూడా సహకారం అందిస్తే తప్పనిసరిగా కలలు నిజమవుతాయి. మన జీవితకాలం కూడా స్వచ్ఛ భారతం మన యొక్క జీవితంలో ఒక భాగస్వామ్యం కావాలా. యువత దాంట్లో ముందుండాలని మీకు మనం చేస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. ఈ జిల్లాలో పుట్టినందుకు, ఈ భూమి మీద ఉన్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఒక సాధారణ పౌరుడిగా ఉండి భారతదేశంలో అత్యున్నత స్థాయికి నన్ను తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించడం యొక్క ఈ నెల్లూరు, ఈ భూమాతకు, నాకు జన్మనిచ్చిన ఈ ప్రదేశానికి నేను నమస్కారాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం.